ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అందరు బాగున్నారా? ప్రభు యేసు నామములో మీ అందరికి శుభములు కలుగును గాక. దేవుని కృపను మనము పొందుకోవాలి. దేవుని కృప నుండి తప్పించుకోకూడదు, తెలుసా? ఆయన కృప లేకపోతే మనము ఈ లోకంలో జీవించలేము, అది వాస్తవం. ఏం కాదులే అనుకోవచ్చు, కానీ ప్రభు యొక్క కృప ఉండాలి. ప్రభు కృపను మనము తొలగిపోకూడదు. ఒక భక్తుడు చాలా చక్కటి కీర్తన రాశాడు. నీ కృపే నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమీన్ ఆమీన్ హల్లెలూయా. నా యేసయ్యా నీ కృపే నాకు చాలయ్యా. ఆమీన్ ఆమీన్ హల్లెలూయా. నా యేసయ్యా నీ కృపే నాకు చాలయ్యా. నీ కృపే నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. పేదరికము నన్ను కృంగదీసిన ధనవంతుడు యేసుక్రీస్తు నాకు ఉన్నాడు. పేదరికము నన్ను కృంగదీసిన ధనవంతుడు యేసుక్రీస్తు నాకు ఉన్నాడు. ఆమీన్ ఆమీన్ హల్లెలూయా. నా యేసయ్యా నీ కృపే నాకు చాలయ్యా. నీ కృపే నాకు ఉంటే చాలు యేసయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమీన్ ఆమీన్. దేవుని కృపను మనము పోగొట్టుకోవద్దు ప్రియమైన వాళ్ళరా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. మరిక పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా చక్కటిగా మాట చెప్పాడు 12వ అధ్యాయం 15వ వచనంలో. అయితే దేవుని కృపను పొందకుండా ఎవరైనా తప్పించుకుపోతున్నారేమో. దేవుని కృప మన నుండి ఎట్లా తప్పించబడుతుంటే, చేదైన వీరు అంటే దుష్టమైనటువంటి ఆలోచన కానీ, పాపమైనటువంటి ఆలోచన కానీ, దేవునికి విరోధమైన కార్యము కానీ నీ జీవితం ఏదైనా మొలకెత్తి అది పెరుగుతుందేమో. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుచున్నావేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేస్తున్నావేమో. నిన్ను నువ్వు పరీక్షించుకోమని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కృప నీలో నుండి తొలగిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చేదైన వేరు నీలో ఏదైనా మొలవకుండా జాగ్రత్త చూసుకో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హెబ్రీ పత్రికలో ఒక ఏశావు అనేటువంటి గురించి 12వ అధ్యాయం 16వ వచనంలో, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే యాకోబు యొక్క సహోదరుడు ఏశావు, యాకోబు యొక్క సహోదరుడు ఏశావు. ఆది కాండంలో 25వ అధ్యాయంలో 29వ వచనం నుండి 33వ వచనం గురించి ఆ యొక్క స్టోరీ ఉంటుంది, మీరు చదవచ్చు. అయితే ఈ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రి ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే ఒక్క పూట కూటి కోసం పోగొట్టుకున్నాడు. ఆయన భ్రష్టుడైపోయాడు. తమ్ముడు యాకోబు చక్కటి ఎర్రని కూర, చిక్కుడుకాయ కూర వండుతున్నాడట. ఏశావు అలసిపోయాడు.
తమ్ముడా, సహోదరుడా, నాకు కూర కొంచెం వేస్తావా, నేను తిని నా ఆరోగ్యం తెచ్చుకుంటానంటే, నేను ఇవ్వను సహోదరుడా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను కూర ఇస్తానని చెప్పాడు. ఆ ప్రకారమే ఈ జ్యేష్ఠత్వం నాకేందో తీసుకోబో, నాకు కూరే కావాలి, ఆ కూర అన్నం కావాలి, నేను మంచిది తింటాను, నా జ్యేష్ఠత్వం వద్దు ఏమొద్దని ప్రమాణం చేసేసాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని దేవుని కృపకు దూరమయ్యాడు. జ్యేష్ఠత్వం కృపను పోగొట్టుకోడు కాబట్టి ఆయన భ్రష్టుడు, ఆయన ఒక విభిచారి అని వాక్యం ఉంది. ఆయన భ్రష్టుడని, ఆయన విభిచారి అని, ఆ విధంగా అట్టి యొక్క విధానము మీలో ఉండదేమో ఒక్కసారి జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ అలా ఉంటే దేవుని కృప నుండి మీరు తప్పించుకోపోతారు. దేవుని కృప మీ పట్ల ఉండదు. ఏశావు లాంటి భ్రష్టుడు కావద్దని. ఒక్క పూట కూటి కోసము కొంతమందికి తన కడుపే తనకు దేవుడని, తన కడుపే తనకు దేవుడు. అబ్బాబాబా, వారానికి ఒక్క పూట కూడా ఉపవాసం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. నెలకు ఒక్క రోజుని ఉపవాస ప్రార్థన చేయటం లేదు. దేవుని కృప పొందాలంటే ఉపవాస ప్రార్థన చేసి యేసు పాద సన్నిధిలో కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, దేవుని శక్తి నువ్వు పొందుకోవాలి, దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే ప్రభు పాద సన్నిధిలో గోజాడవలసిన అవసరం ఉన్నది. ఒక పూట కూటి కోసము భ్రష్టుడైనటువంటి ఏశావు అలాంటి జీవితం మనకు ఉండకూడదు. దేవుని కృపను పొందుకోవాలి, దేవునిలో సాగాలి. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, పరిచయలో కానీ, ఏ విషయంలో కూడా మనం భ్రష్టులుగా ఉండకూడదు. దేవుని కృపను మనం పోగొట్టుకోవద్దు. ఇట్టి మాటలు మన వెనుకడలో ప్రభు దీవించును గాక. ఆమేన్.